రాయలవారి బ్యాటిలు. అదే హోమ్ టీము రాజస్థాన్ రాయలవారు, అవే టీము రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళిద్దరూ ఆడితే ఒక బ్యాటిల్ రాయల్ అయితే చూడబోతున్నాం IPL 2026లో. దీనిలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్స్ ద వండర్ కిడ్ అగైన్స్ ద 8th వండర్ ఇన్ ద వరల్డ్. వైభవ్ సూర్యవంశి ఒకవైపు, విరాట్ కోహ్లీ మరొక వైపు. ద లెజెండ్, ద గోట్ హిమ్సెల్ఫ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని భావిస్తున్న వైభవ్ సూర్యవంశి. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. దాంతో పాటుగా ముందు మ్యాచ్ జరిగిన LSG ఏదైతే గెలిచారో లాస్ట్ బాల్ థ్రిల్లర్ అగేన్స్ట్ KKR, హోమ్ సైడ్ KKR ఓడిపోయారు అండ్ ముకుల్ చౌదరి ఒక స్టార్ లాగా ఉద్భవించాడు IPL తెరపైన. మరి దాని గురించి మాట్లాడుకోవాలి. అలాగే చెప్పు కౌశిక్ కూడా ఉంది కదా, అది కవర్ చేద్దాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ మొదట మనం ప్రివ్యూ మాట్లాడుకుందామా, రివ్యూ ఫినిష్ చేద్దామా? చక్కచక్క రివ్యూ ఫినిష్ చేసేద్దాం. మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. సరే, జరిగింది ఏంటంటే KKR అండ్ లక్నో సూపర్ జైంట్స్. KKR ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 181 స్కోర్ చేశారు వాళ్ళ దగ్గర ఉన్న 20 ఓవర్స్లో. అండ్ లక్నో సూపర్ జైంట్స్ సరిగ్గా ఆఖరి బాల్కే ఆ 182 మార్క్ని చేరుకున్నారు. మరోసారి లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది. మరోసారి లాస్ట్ బాల్లో కీపర్ చేతిలోకి బాల్ వెళ్ళింది. కీపర్ త్రో వేద్దాం అనుకున్నాడు, స్టంప్స్ బ్రేక్ అవ్వలేదు, రన్ ఫినిష్ అయింది. అలా మ్యాచ్ గెలిచారు. సో 2 రోజులు బ్యాక్ టు బ్యాక్ లాస్ట్ బాల్ ఫినిషెస్ చూసాం. IPL ఇస్ నౌ ఐ థింక్ ఫైనలీ IPLing అని అనిపిస్తోంది. ఎక్కడో కాస్త మజా తక్కువైంది. మీకు అనిపించింది ఇప్పటిదాకా? ఇప్పుడు చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలుడివి కాదు భయ్యా. అనిపించదు లేదా? కింద కమెంట్లో చెప్పాలి మా బ్రో. ఓకేనా, ఏం జరిగింది మ్యాచ్లో క్విక్గా మాట్లాడుకుందాం. నౌ ఇఫ్ టాక్ అబౌట్ KKR వాళ్ళ బ్యాటింగ్ విషయం గురించి మాట్లాడితే వాళ్ళ కెప్టెన్ రహానే బాగానే బ్యాటింగ్ చేశాడు. 171 స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేశాడు. సో దాట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అంకుష్ రఘువంశీ మరోసారి ఒక 45 runs నాక్ ఆడాడు. కెప్టెన్ రఘువంశీ మధ్యన ఒక 84 run పార్ట్నర్షిప్ కూడా చూసాం. ఇది కాకుండా ఇంకెవర్రా రన్ స్కోర్ చేశారు అంటే కనుక రోమన్ పవల్ హు ప్లేడ్ ఇన్ దిస్ గేమ్ ఆల్సో. సునీల్ నరేన్ రావడం, దాంతో బ్లెస్సింగ్ ముజర్బాని తీసేశారు. రోమన్ పవల్ ఒక ఇంపార్టెంట్ నాక్ ఆడాడు, క్రూషియల్ రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు. కెమెరూన్ గ్రీన్ ఫైనల్గా కింద మీద పడి డాట్ బాల్ ఆడి, సింగిల్ ఆడి, ఏదేదో చేసి మొత్తానికి ఫైనల్గా కొన్ని రన్స్ ఏవో స్కోర్ చేశాడు. ఇద్దరి మధ్యన ఒక 70 run పార్ట్నర్షిప్. ఇవన్నీ కలుపుకొని 181 స్కోర్ చేశారు. హాఫ్ వే త్రూ ద మ్యాచ్, ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ బ్యాటింగ్ది, రోమన్ పవల్ అన్నాడు, ఇది 220-250 పిచ్లా లేదు, బాల్ కొంచెం ఆగొస్తుంది, కొంచెం కష్టంగానే ఉంది. సో 180 కూడా ఒక పార్ స్కోర్ లానే అనుకోవచ్చు, దీని నుంచి మనం డిఫెండ్ చేసుకుని గెలిచే అవకాశాలు ఉన్నాయి అన్నారు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. LSG పేస్ బౌలర్స్, వాళ్ళ బౌలర్స్ అందరూ బాగానే వేశారు. కానీ అసలు విషయం ఏంటంటే మాట్లాడాల్సింది ఇక్కడ, మనకున్న కాంట్రవర్సీ సరిపోవన్నట్టుగా క్యాచ్ పట్టాడు ఫినాల్ అంది. ఎవరు? దిగ్వేష్ రాఠీ క్యాచ్ పట్టినప్పుడు తనకి బహుశా తెలుసుండొచ్చు ఆ రోప్ని టచ్ చేశాడని, ఆ కుషన్స్ టచ్ చేశాడని. కానీ తను ఎందుకు చెప్తాడు? చెప్పడుగా. ఆ బాధ్యత ఎవరిది? ఎంపైర్స్దేగా. ఎంపైర్స్ ఏమో అన్ని యాంగిల్స్ చూడకుండా ఫస్ట్ 2 యాంగిల్స్ మాత్రమే చూసి, అంటే ఇనిషియల్గా చూపించిన యాంగిల్స్లో ఎవరికైనా సరే క్యాచ్ అని అనిపిస్తుంది. ఫస్ట్ ఏమో ఒక పర్టికులర్ యాంగిల్లో ఆ కుషన్కి తగలట్లేదు, షూ బాగానే మెయింటైన్ చేశాడు, బ్యాలెన్స్ మెయింటైన్ చేశాడు అనిపించింది. 2వ యాంగిల్ బయట నుంచి చూపించారు, బౌండరీ బయట నుంచి. అక్కడి నుంచి ఆ కుషన్స్, బౌండరీ కుషనే అడ్డుగా ఉంది పాదానికి. సో అక్కడ తెలియట్లేదు, వెళ్ళిపోయాడు మనోడు బయటికి. ఫినాల్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక యాంగిల్ తీసుకొచ్చారు. ఆ యాంగిల్లో చూస్తే క్లియర్గా ఆ బౌండరీ కుషన్స్ ఏవైతేనో దానికి మన దిగ్వేష్ రాఠీ, మన సైనింగ్ స్టార్ గారి పాదం తగిలింది. దాని మీద గూగుల్ అని రాసింది. అది కాస్త కిందకు కూడా వచ్చింది. కిందకు వచ్చిందంటే ఆబ్వియస్లీ దానిపైన కొంచెం వెయిట్ పడ్డట్టేగా, దాన్ని బట్టి అర్థమైపోయిందిగా. థర్డ్ ఎంపైర్కి తుత్తర ఎందుకు? ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. కాస్త వెయిట్ చేసి అన్ని యాంగిల్స్ చూసుండొచ్చుగా. ఇలా చేసినప్పుడే ఈ కాంట్రవర్షియల్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయి ఇవి చూసి అందరూ కూడా అర్రే ఎందుకు వచ్చిన బాధరా మాకు, IPL మాకు తెలుసురా ఇవన్నీ కూడా అన్న మాటలు వస్తాయి. అది చూసుకోవాలి. ఇక్కడ పొరపాటు జరిగింది, ఖచ్చితంగా పొరపాటు జరిగింది. థర్డ్ ఎంపైర్స్ నుంచి క్లోజ్ కాల్స్లో చాలా రెగ్యులర్గా పొరపాట్లు జరుగుతున్నాయి. ఇంత జరగకూడదు. కొంతమంది అంటున్నారు కెమెరా యాంగిల్స్, మీరు అంత కెమెరాలు క్రౌడ్ని చూపించినప్పుడు HDలో చూపించి, క్యాచ్లు చూపిస్తున్నప్పుడు ఎందుకు బ్లర్రీ ఇమేజ్లు, పిక్సెల్డ్ ఇమేజ్లు చూపిస్తున్నారు అని చెప్పేసి. టెక్నికలీ దెర్ సీమ్స్ టు బి సమ్ ఇష్యూ. మొత్తానికి స్లో మోషన్ రీప్లేస్లో అన్ని కెమెరాస్లో అంత క్లారిటీ లేదా, ఎందుకు ఇలా అవుతోంది? నౌ కెమెరా యాంగిల్స్ ఇస్ 1 point, అది వేరే విషయం. కానీ మీకు ఇంత క్లియర్గా దిగ్వేష్ రాఠీ ఏదైతే పాదంతో అక్కడ బౌండరీ కుషన్ని తొక్కాడు అని కనిపించిందో దానికోసం కూడా ఎదురు చూడకుండా అవుట్ ఇచ్చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తారు జనాలు. అండ్ ఐ థింక్ రైట్ఫుల్లీ సో ఆల్సో. ఇది IPL, ఇది ఆబ్వియస్లీ చాలా పెద్ద లీగ్, ప్రపంచం అతిపెద్ద క్రికెట్ లీగ్ ఇది. దీంట్లో ఇంత రెగ్యులర్గా పొరపాట్లు జరగకూడదు. సో దాన్ని సరిదిద్దుకోవాలి. హోప్ఫుల్లీ దే డూ దాట్.
చూద్దాం ఎంతవరకు దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. థర్డ్ ఎంపైర్స్ కూడా కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కూడా సరైన నిర్ణయం ఇస్తే ఎవరు కాదనరేమో. దీనికి తోడుగా డేవిడ్ మిల్లర్ సిరాజ్ బౌలింగ్లో ఒక ఆడిన షాట్ కవర్స్ వైపు ఆడాడు, అది ఆన్ ద ఫుల్ బౌండరీ కుషన్ పైన పడిందా హాఫ్ వాలీలో పడిందా అన్న క్లారిటీ లేదు. చకచకా థర్డ్ ఎంపైర్ స్మార్ట్ రీప్లేస్ చూస్తున్నారు. అంటే మాకు చూపించలేదు అనుకుంటున్నాం అందరం ఆడియన్స్గా, బట్ స్మార్ట్ రీప్లేస్ థర్డ్ ఎంపైర్ చూస్తున్నారు వేగంగా డెసిషన్స్ తీసుకోవడానికి. దాంట్లో థర్డ్ ఎంపైర్ అది బౌన్స్లో పడి వెళ్ళిందని నిర్ధారణ చేశారు. కానీ మనం రీల్స్లో చూసే వాటిలో మనకు తెలియట్లే, ఎందుకంటే అది క్లారిటీ ఉండదు. మరి థర్డ్ ఎంపైర్కి ఏ విజువల్స్ ఆఫర్ చేశారో తెలీదు. ఈ కన్ఫ్యూజన్ ఉండకూడదు అంటే అది అందరికీ సరైన విజువల్స్ చూపిస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, క్లారిటీ కాస్త చూసారా, క్లారిటీ వస్తుంది, కన్ఫ్యూజన్ కాస్త పెరుగుతుంది. ఇలా కన్ఫ్యూజన్ దొబ్బుతున్నాను మమ్మల్ని. అది మెయిన్ విషయం, అది ఆ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇన్నింగ్స్లో. తర్వాత ఆఫ్ కోర్స్ లక్నో సూపర్ జైంట్స్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది అండ్ కేకేఆర్ బౌలర్స్ బాగా వేశారు. ఓపెనర్స్ని వైభవ్ ఒకే ఓవర్లో అవుట్ చేసేసాడు షార్ట్ బాల్స్ వేసి. దాని తర్వాత రిషబ్ పంత్ అవుట్ అయిపోయాడు, నికోలస్ పురాన్ అవుట్ అయిపోయాడు. సునీల్ నరేన్ ఒక అద్భుతమైన స్పెల్ వేశాడు. 4 ఓవర్స్లో 13 రన్స్ మాత్రమే ఇచ్చి ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. అది ఒకప్పుడు మనం ఒక 8-10 సంవత్సరాల క్రితం చూసిన సునీల్ నరేన్ మరోసారి కనిపించాడు. వరుణ్ చక్రవర్తి లేనప్పుడు సునీల్ బౌలింగ్ వేయడం కేకేఆర్కి చాలా అవసరం ఉండింది, అది చేశాడు తను. మిగతా వాళ్ళందరూ కూడా చిప్పింగ్ చేశారు. క్యామరూన్ గ్రీన్ ఫైనల్గా బౌలింగ్ చేయడం, అది కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. ఫస్ట్ ఓవర్లో వికెట్ కూడా తీసుకున్నాడు. ఇవన్నీ జరుగుతుండగా మ్యాచ్ అయిపోయింది అనుకున్నదా, ఆయుష్ బడ్డన్ ఒక హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. తను రన్ చేసి అట్లీస్ట్ ఉంచాడు ఎల్ఎస్జీని గేమ్లో. దాని తర్వాత అందరూ అవుట్ అయిపోయాక ముకుల్ చౌదరి ఉన్నాడు షమితో పాటు. ముకుల్ చౌదరి కుర్రాడు, 21 ఇయర్స్, ఫస్ట్ సీజన్ ఆడుతున్నాడు. 27 బాల్స్లో 54 రన్స్ స్కోర్ చేశాడు, 7 సిక్స్లు కొట్టాడు. ధోని టైప్లో ఒక హెలికాప్టర్ షాట్ కొట్టాడు. ధోని తన ఫేవరెట్ క్రికెటర్ట. అది కాకుండా పుల్ షాట్స్ చాలా బాగా ఆడుతున్నాడు. బ్యాట్ స్పీడ్ అమేజింగ్గా ఉంది. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే 2 balls 7 runs కావాలన్నప్పుడు ఇది 2 డాట్ బాల్స్ పడిన తర్వాత కవర్స్ మీదుగా ఒక 6 కొట్టాడు. కవర్ పాయింట్ మధ్యన. నమస్కారం అయ్యా, ఆ షాట్ ఆడినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంత మంచి షాట్ ఆడితే బౌలర్ కూడా పెద్దగా ఏం చేయలేడు. వైడ్ యార్కర్ వేశారు రౌండ్ స్టంప్స్ వచ్చి. బట్ ఆ బ్యాట్ స్పీడ్ ఏదైతే ఉందో, ఏదైతే పవర్ జనరేట్ చేస్తున్నాడో, సంథింగ్ ఎల్స్. సంథింగ్ అబౌట్ దిస్ కిడ్. భవిష్యత్తులో చాలా పెద్ద ప్లేయర్ అవుతారని తెలియదు. బట్ అఫ్ కోర్స్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అని ఒక ట్యాగ్ లైన్ ఏదైతే ఉంటుందో ఐపీఎల్కి, దానికి సరైన నిర్వచనంగా మారాడు. ఫినామినల్ నాక్ ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మనం మూవ్ అవుదాం మన ప్రివ్యూలోకి. గువాహతిలో ఆడిన మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ కంఫర్టబుల్గా గెలిచారు. వాళ్ళకి ఆ కండిషన్స్ బాగా అలవాటు అయిపోయాయి. అండ్ ముంబై ఇండియన్స్ అయితే ఉతికారేశారు. రెయిన్ షాట్ అండ్ గేమ్ 11 రోజులు మాత్రమే బ్రహ్మాండంగా ఆడారు. 150 కొట్టారు. అందరికందరూ ఫామ్లో ఉన్నారు. చెప్పుకోవడానికి ఉంది, లాస్ట్లో కట్టిపెట్టా, కొంచెం ఓపిక పట్టండి. ఈ మ్యాచ్లో మనం చక్కగా మాడుకోవాల్సిన పాయింట్లు 1, 2, 3, 4, 5 మబ్బులు ఇడిపోతాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వండర్ కిడ్ వర్సెస్ ది 8th వండర్. వండర్ కిడ్ ఇస్ ఆబ్వియస్లీ వైభవ్ సూర్యవంశీ. తను ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ లాగా మారిపోయాడు. బుమ్రాని మన ఫస్ట్ బాల్ 6 కొట్టాడు. ఇన్ఫాక్ట్ 5 బాల్లో 2 6లు కొట్టాడు. అండ్ తనకి ఎదురుకుండా అటుపక్క టీంలో డైరెక్ట్ కాంపిటీషన్ కాదు కానీ ఇప్పుడు చూస్తుంది వాళ్ళనే. వి ఫర్ వైభవ్, వి ఫర్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఐపీఎల్ స్టార్ట్ చేసినప్పటికి ఇంకా వైభవ్ సూర్యవంశీ పుట్టను కూడా పుట్టలేదు. అది మ్యాటర్. బ్యాటిల్ ఆఫ్ ది ఓపెనింగ్ పేర్స్. రాజస్థాన్ రాయల్స్కి వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ ప్రాబబ్లీ ఈ సీజన్లో ది మోస్ట్ డైనమిక్ బ్యాటింగ్ పేర్ ఓపెనర్స్గా వీళ్లే. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఆర్ ది మోస్ట్ డైనమిక్ ఓపెనింగ్ పేర్. వీళ్ళకి ఎదుర్కొన్న ఉన్నది ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆఫ్ కోర్స్ తన ఆట తీరు మార్చుకునేది 3వ సీజన్. అగ్రెసివ్గా ఆడుతున్నాడు. యాంకర్ రోల్ అనడానికి లేదు. 150 పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ తను ఆడుతున్నాడు. మ్యాచ్లు ఇప్పటికీ ఫినిష్ చేస్తున్నాడు. ఫిల్ సాల్ట్ ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ తన స్థాయిలో ఇంకా ఆడింది లేదు. 2వ మ్యాచ్లో కొంచెం గ్లింప్సెస్ ఆఫ్ ఫామ్ చూపించాడు. అది కనుక వస్తే షుడ్ బి ఎ గ్రేట్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ ది ఓపెనర్స్. సో నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ ది మిడిల్ ఆర్డర్. నంబర్ 3లో రాజస్థాన్ రాయల్స్కి యూ గాట్ ధ్రువ్ జురేల్, నంబర్ 4లో రియాన్ పరాగ్, దాని తర్వాత షిమ్రాన్ హిట్మాయర్. ఆర్సీబీకి ఎవరున్నారు? దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్, టిమ్ డేవిడ్. అందరూ ఫామ్లో ఉన్నారు. ధ్రువ్ జురేల్ ఒక 75 కొట్టున్నాడు. టెక్నికలీ కరెక్ట్. దేవదత్ పడిక్కల్ టెక్నికలీ కరెక్ట్. తను ఎక్స్ట్రాడినరీ స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓకే, తర్వాత రియాన్ పరాగ్ క్యాప్టెన్ ఆఫ్ రాజస్థాన్ రాయల్స్, రజత్ పటిదార్ క్యాప్టెన్ ఆఫ్ ఆర్సీబీ. ఇద్దరు నంబర్ 4లో వస్తారు. రజత్ పటిదార్ ఆల్రెడీ ఒక ఫెంటాస్టిక్ నాక్ ఆడేస్తున్నాడు. రియాన్ పరాగ్ ఇంకంత ఆడే అవకాశం రాలేదు. టిమ్ డేవిడ్ 9 6లు కొట్టేశాడు. 160 మీటర్లు 6 కొట్టి చూపాడు బెంగళూరులో ఒక మ్యాచ్లో, రైట్. అండ్ ఇటుపక్క చూస్తే షిమ్రాన్ హిట్మాయర్ ఇంకా తనకి బ్యాటింగ్ చేసే అవకాశం రాదు, బికాస్ టాప్ ఆర్డర్ మొత్తం రన్స్ అనేది స్కోర్ చేస్తుంది. బట్ తను ఏం చేయగలడో తెలుసు. సో ఈ బ్యాటిల్ ఆఫ్ ద మిడిల్ ఆర్డర్ మైండ్ బ్లోయింగ్. బ్యాటిల్ ఆఫ్ ద ఫినిషర్స్. ఈ టిమ్ డేవిడ్ పట్టిదారి ఫినిషర్లు అవ్వచ్చు కదా, అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ వాళ్ళు లాస్ట్ వరకు ఆడతారు లేదో. అయినా కూడా మిగిలిపోయిన వాళ్ళు ఎవరో చూద్దాం. జితేష్ శర్మ ఫర్ ఆర్సీబీ, రొమారియో షెపర్డ్ ఉన్నాడు. ఇటుపక్క చూస్తే డానోవన్ ఫెరేరా, తను బిగ్ హిట్స్ కొట్టగలడు. రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. సో అగైన్ బ్యాటిల్ ఆఫ్ ఫినిషర్స్. దీంట్లో ఎవరిది పైచే అవుతుంది, ఎవరు డామినేట్ చేస్తారు ఆపోజిషన్ బౌలింగ్ని, అది డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ బ్యాటిల్ ఆఫ్ న్యూ బాల్ బౌలర్స్. ఫర్ ఆర్ఆర్ యూ గాట్ జోఫ్రా ఆర్చర్,
నాండ్రే బర్గర్ అండ్ సందీప్ శర్మ. ఎందుకు సందీప్ శర్మని ఇంక్లూడ్ చేస్తున్నా ఇక్కడే చెప్తా. బట్ ఈ ముగ్గురు ఉన్నారు విత్ ద న్యూ బాల్ ఇన్ ద పవర్ ప్లే, రైట్? ఆర్సీబీకి భువనేశ్వర్ కుమార్ ఈ లీగ్లోనే ఫాస్ట్ బౌలర్స్ అందరికంటే ఎక్కువ వికెట్స్ తీసుకున్న బౌలర్. ఎకానమీ అండర్ 8, 200 వికెట్స్ పైగా ఉన్నాయి. ది ఎక్స్పీరియన్సెస్ అమానుషం ఎక్స్పీరియన్స్. తనతో పాటు జేకబ్ డఫీ సెన్సేషనల్ ఫామ్లో ఉన్నాడు. బై ద వే జాష్ హెజల్వుడ్ ఇంకా అవైలబుల్గా ఉండట, ఈ మ్యాచ్ కూడా ఆడట. జేకబ్ డఫీనే ఆడతాడు. వీళ్ళిద్దరు ఉన్నారు, రైట్? నౌ ఇమాజిన్ ఇట్స్ ఎ షూట్ అవుట్ వన్స్ అగైన్ బిట్వీన్ ది ఓపెనింగ్ బౌలర్స్, బ్యాటిల్ ఆఫ్ స్పిన్నర్స్. దీని గురించి మాట్లాడదాం. ఫర్ ఆర్సీబీ you've got సుయాష్ శర్మ అండ్ యూ గాట్ కృణాల్ పాండ్యా. కృణాల్ పాండ్యా స్పిన్నరా లేకపోతే మీడియం పేసరా, ఫాస్ట్ బౌలరా? బౌన్సర్ లేసి బెంబేలు ఎత్తిస్తున్నాడు బ్యాటర్స్ని. 126 km/h వేగంతో వేశాడు. కొన్నిసార్లు లో ఆమ్తో వేస్తాడు, కొన్నిసార్లు బౌన్సర్లు వేస్తాడు, కొన్నిసార్లు ఫ్లైట్ చేస్తాడు. ఏదేదో చేస్తున్నాడు. మొత్తానికి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. ఈ స్పిన్నర్లు వీళ్ళక. ఇటుపక్క స్పిన్నర్స్ ఎవరు? జస్ట్ లుక్ ఎట్ ది స్పిన్నర్స్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. you've got రవీంద్ర జడేజా and you have Ravi Bishnoi. Bishnoi right now purple cap holder. Ravindra Jadeja is always there, right? Now, ఈ బ్యాట్లో స్పిన్నర్స్ దీనిలో ఎవరిది పైచి అవుతుంది? వీళ్ళు బహుశా డిసైడ్ చేస్తారు. మిడిల్ ఓవర్స్ని కంట్రోల్ చేసేది వీళ్ళే. దాని తర్వాత బ్యాటిల్ ఆఫ్ డెత్ ఓవర్ బౌలర్స్. అగైన్ ద సేమ్ సందీప్ శర్మ, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ అండ్ ద సేమ్ భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, రొమారియో షెపర్డ్. వీళ్ళల్లో ఎవరిది పైచి అవుతుంది? దట్ విల్ ప్రాబ్లీ డిసైడ్ ద మ్యాచ్ ఎటు అవుట్కమ్ వెళ్తుందో. మీరు చూస్తే కనుక ప్రతి డిపార్ట్మెంట్ బ్రేక్ డౌన్ చేశా. ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కడన్నా వీక్ హోల్స్ ఆర్ వీక్ స్పాట్స్ ఏమైనా కనిపిస్తాయంటే ఆర్సీబీకి అభినందన్ సింగ్ అంత ఎక్స్పీరియన్స్ లేని ప్లేయర్, అంత ఎక్స్పీరియన్స్ లేని బౌలర్, కొంచెం ఎక్స్పెన్సివ్గా మారుతున్నాడు. తన మీద కొంచెం క్వశ్చన్ మార్క్ ఏమైనా కనిపించవచ్చు, తను ఎలా పర్ఫామ్ చేస్తాడు ఏంటి అనేసి. అలానే రాజస్థాన్ రాయల్స్ చూస్తే వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఎక్కువ టెస్ట్ అవ్వలేదు, బికాస్ టాప్ ఆర్డర్ రన్స్ అంతా కొట్టేశారు. సో ఇలా ఎవరికి వాళ్ళకి చిన్న చిన్న ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఐ థింక్ క్రేజీ టీమ్స్గా ఎదురుపడుతున్నారు. ఇద్దరికి చెరొక టైటిల్ ఉంది. ఒకళ్ళేమో 2008లో గెలిచారు, ఒకళ్ళేమో లేటెస్ట్గా గెలిచారు. ఏమిటో ఇన్ని కోఇన్సిడెన్స్లు. బై ద వే 2 ఫ్రాంచైజీలు కూడా బిఫోర్ ద సీజన్ స్టార్టెడ్ రాజస్థాన్ రాయల్స్ని కూడా కొత్త ఓనర్స్ కొనుక్కున్నారు కొన్ని వేల కోట్లు పెట్టి, అండ్ ఆర్సీబీని కూడా కొత్త ఓనర్స్ కొనుక్కున్నారు కొన్ని వేల కోట్లు పెట్టి. లుకింగ్ అట్ చూసారు మీరు ఎన్ని కోఇన్సిడెన్స్లు ఉన్నాయో. ఇద్దరు అన్ని మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. ఇంట్రెస్టింగ్ ఫేస్ ఆఫ్స్ అండి. మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫేస్ ఆఫ్ ఈ మ్యాచ్లో ఏంటంటే విరాట్ కోహ్లీ వర్సెస్ సందీప్ శర్మ. సందీప్ శర్మ విరాట్ కోహ్లీ ఒక 7-8 సార్లు అవుట్ చేస్తున్నాడు ఎదురుపడ్డ 18 innings. స్లింగీ యాక్షన్, పేస్ ఎక్కువ ఇవ్వడు, ఇబ్బంది పెడతాడు, కటర్స్ వేస్తాడు, లిమిటేషన్స్లో బౌలింగ్ వేస్తాడు. అండ్ సమ్హౌ విరాట్ కోహ్లీని చాలా సందర్భాల్లో అవుట్ చేస్తున్నాడు. విరాట్ వాంట్స్ టు గెట్ వన్ అపాన్ హిమ్ ఫర్ ష్యూర్. తనకున్న కాంపిటేటివ్ స్ట్రీక్ ఎంతైతే ఉంటుందో దాంతో ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఏదో ఒకటి చేసి సందీప్ శర్మ డామినేట్ చేయాలనుకుంటాడు. ఇదొక ఇంట్రెస్టింగ్ ఫేస్ ఆఫ్. రెండో ఇంట్రెస్టింగ్ ఫేస్ ఆఫ్ గోయింగ్ టు బి వైభవ్ సూర్యవంశీ అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్. భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్తో, తన ఎక్స్పీరియన్స్తో, తన స్కిల్తో వైభవ్ సూర్యవంశీకి చెక్ పెట్టగలడా? ఆర్ వైభవ్ సూర్యవంశీ మళ్ళీ డామినేట్ చేసేస్తాడా? తను ఇప్పటిదాకా ఆడిన 10 ఐపీఎల్ ఇన్నింగ్స్లో 3 సార్లు 4తో స్టార్ట్ చేశాడు, 2 సార్లు 6తో స్టార్ట్ చేసేట. భూమిని కూడా వదలడు, డఫీని వదలడు. హీల్ కీప్ గోయింగ్ ఫర్ దెమ్. తనకు ఫ్రీ లైసెన్స్ ఇచ్చారు, ఇలానే ఆడుకోమని చెప్పారు, అదే చేస్తాడు కూడా. ఏ రాయల్స్ గెలుస్తారు? రాజస్థాన్ వారు రాయల్సా, బెంగళూరు వారు రాయల్ ఛాలెంజర్సా? ఇప్పుడు చెప్పడం చాలా కష్టం. ఐ కాంట్ స్టిక్ మై నెక్ అవుట్ ఆన్ దిస్ వన్. బట్ ఎస్, చేజింగ్ టీమ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని మాత్రమే నాకు అట్ దిస్ పాయింట్ అనిపిస్తోంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ బ్యాటిల్. ఇది సంగతి. నౌ బిఫోర్ వి ర్యాప్ అప్ దిస్ వీడియో, చెప్పు కౌశిక్ కూడా ఉంది కాబట్టి లెట్స్ గో దేర్. హాయ్ కౌశిక్ అన్న, నాకు ఒక 2 డౌట్స్ ఉన్నాయి అన్న. ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు సిఎస్కే ఎంఎస్ ధోని లేకుండా లెగాసీ అనేది ముందుకు వెళ్తే, మరి విరాట్ కోహ్లీ లేకుండా ఆర్సీబీ యొక్క లెగాసీ ఎలా వెళ్తుంది? ఒకవేళ తను లేకుండా ఊహించుకుంటే కొంచెము బాధగా ఉంది, కానీ ఎలా వెళ్తుంది ముంగట్కి? ఇంకో డౌట్ ఏంటంటే, ఎస్దేఎల్ బదులు మంగేష్ యాదవ్ని ఎస్దేఎల్ ప్లేస్లో మంగేష్ యాదవ్ని తీసుకున్నారు, సేమ్ తనలాగా బౌలింగ్ వేస్తని. తన బదులు అభినందన్ సింగ్ని ఆడిపిస్తున్నారు. ఫ్యూచర్లో మంగేష్ యాదవ్ని ఆడిపిస్తారా, ఆడిపివ్వరా? థ్యాంక్ యూ అన్న. టోనీ, ముద్దు పేరు టోనీ మనకి 2 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాడు, చూశారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ముందు అడ్రస్ చేద్దాం. సిఎస్కేకి ఎంఎస్ ధోని లెగసీ ఎలా ఉందో ఆర్సీబీకి విరాట్ కోహ్లీ లెగసీ అలానే ఉంది కదా. ధోని లేకపోతే సిఎస్కేని ఎలా అయితే ఇమాజిన్ చేసుకోలేమో, విరాట్ కోహ్లీ లేని ఆర్సీబీని కూడా ఇమాజిన్ చేసుకోలేము. ఎలా ఉండొచ్చు భవిష్యత్తు వచ్చినప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆన్సర్ అది. బట్ లైఫ్ విల్ మూవ్ అని, ఎవరి కోసం ఆగదు. ఎస్, ఆ లెగసీ ఎప్పటికీ ఉంటుంది. ఇట్ విల్ ఆల్వేస్ బి, అంటే సినానిమస్గా ఉంటారు. సిఎస్కే అంటే ధోని అని, ఆర్సీబీ అంటే విరాట్ కోహ్లీ అని, ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ. ఇట్ విల్ బి సినానిమస్. అట్లా అదొక ట్యాగ్, అది ఎక్కడికి పోదు. ఆ బ్రాండ్ వాల్యూ ఎప్పటికీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చిన ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళు చేసిన గొప్ప పనులు ఏవైతేనో దాన్ని మ్యాచ్ చేయాలని ప్రయత్నం చేస్తారు. బట్ ఏ
ప్లేయర్ అయినా సరే, ఎవరికైనా సరే, దేర్ ఈస్ అ డేట్ వేర్ దే హ్యావ్ టు సే ఐఎమ్ డన్, రిటైర్ అయిపోతున్నాను. అది ఎప్పుడు అన్నది మనకు తెలియదు. అయినప్పుడు దాని గురించి చూసుకుందాం. కానీ ఐ థింక్ ద టీమ్ విల్ సర్వైవ్. క్రికెట్ ఇస్ బిగ్గర్ దెన్ ఎనీబడి. నా కొంతమంది వస్తారు, వాళ్ళు క్రికెట్కే ఇంకా అందాన్ని తీసుకొస్తారు, క్రికెటే గర్వపడుతుంది వాళ్ళని చూసి. అలాంటి జాబితాలో ఉన్న ప్లేయర్సే వీళ్ళంతా. బట్ ఐ థింక్ ద స్పోర్ట్ విల్ గో ఆన్. కొత్త స్టార్స్ వస్తారు, కొత్త ప్లేయర్స్ బయటకు వస్తారు, వాళ్ళని చూసి వాళ్ళకు కూడా ఫ్యాన్స్ అవుతాం. కొత్త జనరేషన్ ఆఫ్ కిడ్స్ ఐపీఎల్ చూడడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఈ వైభవ్ సూర్యవంశీ లాంటి వాళ్ళు సూపర్ హీరోస్గా మారుతారు. సో ఇట్ విల్ ఇవాల్వ్ అండ్ విల్ గో ఆన్. బట్ దట్స్ నాట్ గోయింగ్ టు సే దట్ వీళ్ళెవరు విరాట్ కోహ్లీ తక్కువ, వారు వీళ్ళు లేకపోయినా మర్చిపోతారు కాదు, ఎప్పటికీ మర్చిపోరు. కానీ వీళ్ళు లేకపోయినా కూడా, వీళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత కూడా, వీళ్ళు గ్రౌండ్లో కనిపించినా కనిపించకపోయినా కూడా ఆ టీమ్స్కి అలాంటి ఫ్యాన్ బేస్ ఇంకా అలానే కంటిన్యూ అవుతుంది. ఎనీ టీమ్ ఫర్ దట్ మ్యాటర్ అది కంటిన్యూ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. రెండో ప్రశ్న మీరు అడిగింది, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. సెలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంగేష్ని తీసుకున్నారు కదా యష్ దయాల్కి డైరెక్ట్ రీప్లేస్మెంట్గా, తను ఎందుకు ఆడించట్లేదు, అభినందన్ సింగ్ ఎందుకు ఆడిస్తున్నారు? దీనికి ఒకటే కారణం ఉండొచ్చు. వాళ్ళు ప్రిపరేషన్ క్యాంప్లో చూసుండొచ్చు, మంగేష్ బెటరా, అభినందన్ సింగ్ బెటరా, ఎవరు వాళ్ళకి కావాల్సిన రోల్ సరిగ్గా చేస్తున్నారు, ప్రాక్టీస్ గేమ్స్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు, ఆ ప్లేయర్స్ని ముందు అవకాశం ఇచ్చి వాళ్ళని బ్యాక్ చేస్తారు. మీరు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు కనీసం ఒక 3-4 మ్యాచ్లు ఇచ్చి ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూసిన తర్వాతే చేంజెస్ చేయాలి. నాట్ ఫేర్ అదర్వైజ్. ఒక మ్యాచ్ ఇచ్చి రన్లు ఇచ్చాడు తీసేయండిరా, ఇంకో ప్లేయర్ తీసుకురా అలా అని చెప్పి మార్చుకుంటూ పోలేరుగా, మ్యూజికల్ చైర్స్ ఆడలేంగా. అది కరెక్ట్ కాదు, ప్లేయర్ కాన్ఫిడెన్స్కి కరెక్ట్ కాదు, టీమ్కి కరెక్ట్ కాదు. సో అభినందన్ సింగ్ని తీసుకున్నారు కాబట్టి, 2 మ్యాచ్లు గెలుచున్నారు కాబట్టి, దే విల్ కీప్ బ్యాకింగ్ హిమ్ ఫర్ ఎ వైల్. తన పర్ఫార్మెన్స్ అసలు ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు అనిపిస్తే అప్పుడు వాళ్ళు దే మైట్ గో టు సమ్ అదర్ ప్లేయర్, ఆర్ ఆ పర్టిక్యులర్ డే ఆ పర్టిక్యులర్ ఆపోజిషన్ చూసి లెఫ్ట్ ఆర్మ్ పేసర్తో ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండొచ్చు అని వాళ్ళకి అనిపిస్తే దే మైట్ మేక్ దట్ చేంజ్ స్ట్రాటజికలీ. బట్ జనరల్గా ఒక ప్లేయర్ని పిక్ చేసినప్పుడు దిల్ గివ్ హిమ్ ఎ డీసెంట్ రన్. ఒక 3-4 మ్యాచ్లు ఇచ్చి చూస్తారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారో చూస్తారు. ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ప్రిపరేషన్లో, ప్రాక్టీస్ గేమ్స్లో ఎలా ఆడున్నారో. అది టీమ్స్కి బెటర్ తెలుసు మనకంటే కూడా. మనకి బయట నుంచి తెలిసిన న్యూసేగా మంగేష్ యాదవ్ యష్ దయాల్ రీప్లేస్మెంట్ ఆడేయాలి, అవసరం లేదుగా. వాళ్ళు చూసి ఇంకేదో ఉండొచ్చు కదా. సో ట్రస్ట్ ద టీమ్స్ జడ్జ్మెంట్ అండ్ కాల్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. థ్యాంక్ యూ సో మచ్ టోనీ ఫర్ దట్. అండ్ మీరు కూడా మీ సలహాలు, సూచనలు, ప్రశ్నలు, సందేహాలు అన్ని పంపించవచ్చు. చెప్పు కౌశిక్ అని సబ్జెక్ట్ పెట్టండి, దాన్ని బట్టి ఈజీగా అయిపోతుంది మాకు చూసుకోవడం ఇన్ ది ఈమెయిల్స్. అండ్ అఫ్ కోర్స్ మీ క్వశ్చన్ ఆర్ సలహా సూచనలు ఏవైతే ఉన్నాయో అది కాస్త రికార్డ్ చేసుకొని మాకు వీడియోలో పంపిస్తే వీడియో పెట్టి దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇట్స్ ఇంటరాక్షన్, రైట్? వీ కెన్ డూ దాట్. లైక్ ది వీడియో, షేర్ ఇట్ టు ఫ్రెండ్స్ అండ్ బ్యాటిల్ రాయల్ ఎంజాయ్ చేయండి. దానికి సంబంధించిన రివ్యూతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ సమ్ టేల్స్ అండ్ హ్యావ్ ఫన్, కీప్ ఐపీఎలింగ్. మరో మళ్ళీ కలుస్తా. అడియోస్ అమిగోస్.